హాయ్ అందరికీ, వెల్కమ్ టు రితిష వ్లాగ్స్. నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, చాలా ఈజీ. సో నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నా. ముందుగా కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత నేను ఇందులో జీలకర్ర, ఆవాలు వేసాను. మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసాను. అదే తర్వాత టమాటాలు కూడా వేసేసాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసాను. మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్ వేసి మగ్గించాను అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత నేను అందులోని జీలకర్ర పొడి, తర్వాత పసుపు, ఉప్పు, కారం, నేను చికెన్ మసాలా వేసుకున్నాను. మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కూర, అందుకని చెప్పి నేను చికెన్ మసాలా వేసాను. మీ ఆప్షన్, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, మీకు నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను బాగా కలిపేసి మూత పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయ బాగా మగ్గిపోయింది. మూత పెట్టి తీసిన తర్వాత ఆయిల్ చూసారా పైకి వచ్చినట్టుంది, కూర కర్రీ అయిపోయినట్టే. సో ఇంకా లాస్ట్లో నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట, అందుకని చెప్పి నేను కరివేపాకు వేసాను లాస్ట్లో. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.